చమురు అనేది చాలా చాలా కీలకం. చమురు రేట్లు పెరిగాయి అంటే కనుక దాని మీద డిపెండ్ ఉన్నవే కాబట్టి మిగతా అన్ని కూడా ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఎవ్రీథింగ్, ప్రతి రేటు కూడా, ప్రతి వస్తువు రేటు కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సరే, ఇంత చమురు ఇంత వాల్యుబుల్ అయినప్పుడు, ప్రపంచ దేశాలన్నీ గుర్తిరిగినప్పుడు, ఇప్పుడున్నటువంటి క్రైసిస్లో, ఇప్పుడు రాబోతున్న క్రైసిస్ అనుకోవచ్చు సార్, ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ యుద్ధం అనేది ఆజ్యం పోసింది అనుకోవచ్చు అంటారా? అటు ట్రంప్ కోపం రావడం దగ్గర నుంచి మొదలు పెడితే కనుక ఉక్రెయిన్ యుద్ధమే ఆజ్యం పోసి దానివల్లే ట్రంప్ ఇంత ఫీల్ అయ్యి ఇంత ఈ స్థాయిలో పగ తీర్చుకుందాం అనుకుంటున్నాడా? ఎలా ఆలోచించాలి? కాదు కదా, అసలు తన అధికారంలోకి వచ్చేటప్పుడే మేక్ అమెరికా గ్రేట్ అని చెప్పేసి నినాదం ఇచ్చిండు కదా. అవునండి, అవును. అమెరికానే నెంబర్ 1 పొజిషన్ లో ఉండాలి, డాలర్లో నెంబర్ 1 పొజిషన్ లో ఉండాలి, అమెరికాకు మించిన గ్రేట్ దేశం ఉండడానికి లేదు, దానికోసం ఎన్నైనా చేస్తానడుగా. రాగానే పబ్లిక్ ఎక్స్పెండిచర్ తగ్గిస్తుందని ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులన్నీ తీసేసిర్రు, ఇతర దేశస్తుల వాళ్ళని ఎళ్లగొట్టిండు తనకు సాధ్యమైనంత మేరకు. ఇప్పుడు కూడా పంపిస్తా అంటుండు, ఇప్పుడు కూడా మల్టీనేషనల్ కంపెనీస్ లో భారతీయులు నియమించుకోవద్దు అంటుండు. ఇది మొత్తం తను ఎలక్షన్ నిలబడేటప్పుడే ఇచ్చిన నినాదాలు నిజం చేసుకుంటూ వస్తుండు. ఉక్రెయిన్ యుద్ధం కూడా అదివరకే జరుగుతుంది. యూనివర్సిటీలు అన్ని కూడా బోసిపోతున్నాయి అక్కడ. ఓవరాల్ గా చూస్తే విదేశీ విద్యార్థులు లేక రాక యూనివర్సిటీల్లో ఇప్పుడు అమెరికా పోయేది అమెరికా చదువు కోసం కాదు, అమెరికా ఎంప్లాయ్మెంట్ కోసం పోతారు. అమెరికాలో చదివి ఎంఎస్ చేసి అమెరికాలో ఉద్యోగం చేయాలని పోతారు. అమెరికాలో ఉద్యోగం చేసే అవకాశం లేనప్పుడు అమెరికాకి ఎందుకు పోతారు? అమెరికాకు పోయినప్పుడు డాలర్లకు డిమాండ్ తగ్గుద్ది. ఒక్కొక్క స్టూడెంట్ సుమారు ఒక $20,000 ఫీజులు కట్టడం, మళ్ళీ ఖర్చుకు నెలకు ఒక $2,000-3,000, తను 2 ఏళ్ల దరిదాపు $30,000-40,000 ఖర్చు చేస్తారంటే మనం రూపాయలు ఇచ్చి డాలర్లు కొనుక్కుంటాను. ఇట్లా అమెరికా మొత్తానికి డాలర్ల డిమాండ్ పడిపోతే డాలర్ల రేటు తగ్గుద్ది, డాలర్ల డిమాండ్ పడిపోవద్దని కదా. కానీ అమెరికాలో ప్రభుత్వం ఇష్టం కన్నా కార్పొరేట్ వర్గాల ఇష్టమే ఎక్కువ. కార్పొరేట్ సంస్థల యొక్క లాభాలు కాపాడటమే అమెరికన్ గవర్నమెంట్ యొక్క లక్ష్యం. తర్వాత యూనివర్సిటీలకు విద్యార్థులు వచ్చేది కాపాడటం అమెరికా లక్ష్యం. కాబట్టి కార్పొరేట్ వర్గాలు ఊరుకో, ఇట్లనే ఉంటే మేము యూనివర్సిటీలు మూసేసుకుంటాం. తర్వాత గవర్నమెంట్లు ఉండేవి మొత్తం అమెరికాలో 2,700 యూనివర్సిటీలు ఉంటే గవర్నమెంట్లు ఉండేవి 400 ఉంటాయి. మిగతాయి మొత్తం ప్రైవేటు కార్పొరేట్ వర్గాలు నడిపేయాయి. అవి బోసిపోతే వాళ్ళు ఊరుకోరు, ట్రంప్ మీద ఒత్తిడి తీసుకొస్తారు. అట్లాగే ఇవాళ మనం కౌంటర్ టారిఫ్స్ కనుక విధిస్తే అమెరికా ఎక్స్పోర్ట్ దెబ్బతింటే అమెరికా కార్పొరేట్ వర్గాలు గొడవ పెడతాయి, మాకు లాభాలు పడిపోతున్నాయని. ఏ దేశమైనా జరిగే పని అదే. మనం చైనా నుంచి ఇంపోర్ట్స్ వస్తుంటే మన స్టీల్ ఫ్యాక్టరీ గొడవ పెట్టట్లేదు, మీరు టారిఫ్ విధించండి, చైనా స్టీల్ తక్కువ ధరకు అమ్ముతున్నారు, మా గిట్టుబాటు కాదనంటే పోయిన సంవత్సరం 12.5% టారిఫ్ విధించారు చైనా ఉక్కు మీద. కాబట్టి అమెరికాలో కూడా ఈ గొడవలు అయితేనే ఉన్నాయి. మన ప్రపంచవ్యాప్తంగా పోయే వాటి మీద టారిఫ్స్ పెంచితే అమెరికా ధరలు పెరుగుతాయి. అమెరికా ధరలు పెరిగితే అమెరికా దరిదాపు $2,000-2,700 భారం పడుతుందట ఒక్కొక్క మనిషికి, ఏది సరుకుల ధరలు పెరిగి. కాబట్టి అమెరికాలో కూడా ప్రజల అసంతృప్తి ఉంది. ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి స్థితిలో గట్టిగా నిలబడితే అమెరికా దారిపోతుంది అనేది కొంతమంది ఎకనామిస్టుల యొక్క అంచనా. అంటే చైనా మీద 250% అని బెదిరించి చైనా ఎదురు తిరగగానే 30% ఒప్పుకుండు. ఇప్పుడు వాళ్ళ అగ్రిమెంట్ ఏంటంటే అమెరికా దిగుమతుల మీద చైనా 10% విధిస్తే చైనా ఎగుమతుల మీద అమెరికా 30% విధించే ఖరారు. ఇది వాళ్ళ అగ్రిమెంట్. 250% నుంచి 30% దిగొచ్చిండు. మనకు కూడా ఇప్పుడు 50% అని, మరి రేపు 25 నాడు టాక్స్ ఉంటే ఇప్పుడే వార్తలు వస్తున్నాయి, అవి కూడా క్యాన్సిల్ చేసిండు ట్రంప్ అని. అవి క్యాన్సిల్ చేసిండా లేదా అనేది రేపటికల్లా కన్ఫర్మ్ అయితే, అది ఉంటే మాత్రం ఆ ఒప్పందంలో వాళ్ళ ఎగుమతుల మీద మరింత ఇంకా టారిఫ్ తగ్గించి మన ఎగుమతుల మీద ఇదివరకన్నా పెంచి అగ్రిమెంట్ చేసుకోవాలి. అందుకే ఒత్తిడి పెంచడానికి వంటుండనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి రేపు 25 నాడు వాళ్ళ టీం వస్తుందని గత 2 నెలలుగా అనౌన్స్ చేశారు. ఇప్పుడే వార్తల్లో అది కూడా రాదని చెప్పేసి వస్తుంది. అది నిజమా కాదా అనేటువంటిది రేపటికల్లా కన్ఫర్మ్ అయింది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు అమెరికాకు పూర్తిగా సరెండర్ కావటమా ఏ దేశం అయినా, లేదా వాళ్ళ ప్రయోజనాలని వాళ్ళ సావరెట్ని కాపాడుకోవటమా? చైనా గట్టిగానే ఉంది, బ్రెజిల్ గట్టిగానే ఉంది, రష్యా గట్టిగానే ఉంది, ఇండియా కూడా గట్టిగా ఉంటే కొంత మేరకు అమెరికా టారిఫ్స్ అటాక్ నుంచి రక్షించుకునే అవకాశం ఉంది. డెఫినెట్లీ సార్. అండ్ సార్, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చమురుకి సంబంధించి, ఎంతో కీలకమైనటువంటి చమురు రంగానికి సంబంధించి ఇండియా ఎలాంటి విధానాన్ని తీసుకుంటే బాగుంటుంది? మనం కూడా రాజ్ న్యూస్ వేదికగా ఖచ్చితంగా కొన్ని విషయాలు చెప్పాలి ప్రేక్షకులకి. ఈ నేపథ్యంలో ఎటువంటి విధానాన్ని? ఒకటి, రష్యా స్థాయిలో డిస్కౌంట్ కు ఆయిల్ దొరుకుద్ది అనేటువంటి ఆశను వదులుకోవాలి.
Yes, sir. ఏది రష్యా నుంచి వదులుకోదలుచుకుంటే Hmm. ఇప్పటికైతే మేము వదులుకోం రష్యా నుంచి దిగుమతులు అంటున్నారు. భవిష్యత్తులో ఇంకా 100%, 200% అంటే ఏమన్నా ఈల్డ్ అవుతారా అనుకుంటే రష్యా డిస్కౌంట్ రేటుకు పెట్రోల్ దొరకదు. కాబట్టి ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒకప్పుడు బ్యారెల్ $140 వరకు పోయింది. ఇప్పుడు $60 దగ్గరే ఉంది. కాబట్టి ఇదేం పెద్ద రేటు కాదు. కాబట్టి మనం లాభాలు లేకున్నా ఏం లేదు, ఇతర OPEC దేశాల నుంచి కూడా దిగుమతులు చేసుకుందాం అనుకున్నప్పుడు ఆయిల్ సెక్యూరిటీ దెబ్బతినకుండా ఉంటుంది. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, మన దేశంలో 66లోనే ఇందిరాగాంధీ, నెహ్రూ ఒక నిబద్ధతోటి ఓఎన్జీసీ స్థాపించాడు, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్. సోవియట్ యూనియన్ సహకారంతో దేశవ్యాప్తంగా ఆయిల్ దోవకం మొదలుపెట్టిండు 70ల నుంచే. అప్పటి నుంచే వాళ్ళ ముందు చూపు వల్ల ఇలా మనం 18% మన అవసరాలు డొమెస్టిక్ గా స్వతంత్రంగా మనం తవ్వుకున్నటువంటిదే వాడుకుంటున్నాం. రేపు ప్రైవేట్ కంపెనీస్ కూడా రంగంలోకి వచ్చాయి కాబట్టి అదాని, అంబానీ ఇటువంటి ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్ కూడా ఇంకా ఎక్కువ స్పీడప్ చేసి ఏడాది 2 ఏళ్లలో మన డొమెస్టిక్ ప్రొడక్షన్ ని 18% నుంచి 25-30% పెంచేందుకు కృషి చేయటం అనేది రెండవది. తర్వాత మూడవది ఆల్టర్నేటివ్ గా మనం చేసుకోవాల్సింది ఏంటంటే మన కంపెనీలు కూడా విదేశాల్లో పోయి పెట్రోల్ దవ్వుతున్నాయి. మన కంపెనీలు కూడా పోయి కార్పొరేట్ కంపెనీలు అవి కూడా విస్తృతంగా ఇంకెక్కడుందో మార్కెట్, ఎక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎక్కడెక్కడైతే మనకు ముడిచమురు దొరుకుతుందో అక్కడల్లా కూడా తవ్వుకొని దిగుమతి చేసేటువంటిది కానీ ఇటువంటి ఒక ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ ఇంకొంచెం విదేశీ ఇన్వెస్ట్మెంట్లు పెంచి అది కూడా ప్రొడ్యూస్ చేసి తీసుకొచ్చేటువంటి ప్రతిపాదన ఒకటి చేసుకోవాలి. తర్వాత రెండోది మనకు ఇంకా ఫ్రీ ట్రేడ్. ఎందుకంటే అమెరికా 3 ఏళ్ల నుంచి నమ్మిస్తే మన చైనాకు దూరం జరిగినాం అమెరికా నమ్మకాన్ని చూసి. కానీ అమెరికా పాకిస్తాన్ తోటి యుద్ధం నుంచి వంచిందన్న సంగతి అర్థమైంది. హలో, ఉన్నారా? ఎస్ సార్ వింటున్నాను. చైనా నుంచి మనం కొంచెం దూరం జరిగాం అమెరికా మీద ఆశ పెట్టుకొని. గత 3 ఏళ్లుగా అమెరికా బాగా నమ్మించింది, నన్ను మించిన మిత్రులు లేడంత దూరం తీసుకెళ్ళింది. కానీ పాకిస్తాన్ వార్ లో పాకిస్తాన్ కు సపోర్ట్ చేసింది, పాకిస్తాన్ డ్యామేజ్ అయిద్దని యుద్ధాన్ని ఆపింది, చైనా తోటి దూరం చేసింది. తర్వాత ఆస్ట్రేలియా, జపాను క్వాడ్ ఏర్పాటు చేస్తే అల్లబోయి ఇండియాను లాగింది. ఇట్లా చైనా తోటి వైరుధ్యం పెంచింది, మనం కూడా పెంచుకున్నాం అమెరికా మీద నమ్మకంతో. ఇప్పుడు 70 నుంచి అమెరికా ఏ విద్రోహ పాత్ర నిర్వహించిందో ఇప్పుడు అదే విధంగా దిగింది. కాబట్టి మనం ఆల్టర్నేటివ్ ఇతర కంట్రీస్ తోటి ఇంకా ఎక్కువ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు చేసుకుని దీనికి ఆల్టర్నేటివ్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇబ్బందులు రావచ్చు, కానీ మన ఎకానమీని మనం నిలబెట్టుకోవటానికి ఆ ప్రయత్నం చేయడం అనేది చూడవలసినటువంటి అవసరం ఉంది. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి.